హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంతి. వెల్కమ్ టు ప్రశాంతి వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ సేమియా ఉప్మా. ఈ రెసిపీని ఎంతో ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి. రండి, ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలండి. దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి తాలింపు గింజలు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేశాను. ఈ తాలింపు గింజలు వేగేదాకా బాగా కలపాలండి. అవి వేగాక ఒక ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. తాలింపు రెడీ అయ్యాక దాంట్లో శనక్కాయ పప్పులు వేసుకోవాలి. వాటిని దూరగా వేయించుకోవాలి నూనెలో. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలా పసుపుని నూనెలో వేసి వేయిస్తే దాంట్లో ఉండే పోషకాలన్నీ మనం వండే ఫుడ్లోకి వస్తాయి. ఇప్పుడు ఓ చిన్న సైజు ఉల్లిపాయ అండ్ మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కోసి నూనెలో తాలింపులో వేయండి. వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక చిన్న సైజు టమోటాని తీసుకొని చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి. ఇప్పుడు టమోటాలని బాగా కలిపి కడాయి మీద మూత పెట్టేయండి. ఇలా పెడితే కాసేపు టమోటాలన్నీ బాగా ఉడుకుతాయి. నేను ఇక్కడ 1.5 కప్ సేమియాని, 1/2 కప్ ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను కాబట్టి 6 కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 కప్ సేమియా, 1/2 కప్ రవ్వని తీసుకున్నానండి. 1 కప్కి 3 కప్స్ వాటర్ అన్నట్టుగా తీసుకున్నాను. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని మీరు ఇక్కడ వాటర్లో వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ని బాగా కలపండి వాటర్లో. ఇలా కలిపిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కడాయికి మూత పెట్టేయండి. వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మూత తీసేసి స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకోండి. నేను ఇక్కడ రోస్టెడ్ వెర్మిసెలి అంటే ఆల్రెడీ వేయించి ఉన్న సేమియాని తీసుకుంటున్నాను. ఇది ఈజీగా మార్కెట్లో అవైలబుల్ అండి. ఏ సూపర్ మార్కెట్లో అయినా రోస్టెడ్ వెర్మిసెలి అని దొరుకుతుంది. తర్వాత ఈ సేమియాని బాగా కలుపుకోండి. ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. తర్వాత మళ్ళీ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక 1/2 కప్ రవ్వని తీసుకోండి. ఇది ఆల్రెడీ వేయించిన రవ్వ అండి. నేను ఇంట్లోనే నెయ్యిలో ఆల్రెడీ రవ్వని వేయించి పెట్టుకున్నాను. అలా రవ్వని ఆల్రెడీ నెయ్యిలో వేయించి పెట్టుకుంటే పురుగు అనేది పట్టదండి రవ్వకి. ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోండి. ఇలా రవ్వంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి కడాయికి. మధ్య మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి తీసి కలుపుకుంటూ చూసుకోవాలి. చూడండి, ఇంకా వాటర్ ఉన్నాయి చాలా, కాకపోతే కొద్దిగా గట్టి పడుతుందండి. మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. సో ఇంకా మన సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, వాటర్ అది కూడా ఏమి లేదు ఇంకా దాంట్లో. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. కమ్మనైన టేస్ట్ వస్తుందండి ఉప్మాకి. వేసుకొని బాగా కలుపుకోండి ఉప్మా మొత్తం ఒకసారి. అంతే అండి, ఇట్లా డెలీషియస్గా ఉండే మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే, ఫాస్ట్గా అయిపోయే, ఈజీగా చేసుకునే సేమియా ఉప్మా రెడీ.